పూజించినందుకు వారు తెగుళ్ళు చేయాలకి, రోగాలు చేయాలకి, ఏమంటే చచ్చిపోవాలి వాళ్ళు. కానీ రాజు అని హిజ్కియా దానికోసం కూడా ఏం చేశాడంటే అండి, ప్రభు ఇందులో ఎంతమంది అయోగ్యులు ఉన్నారు, ఎంతమంది తమను తాము ప్రతిష్ఠ చేసుకోలేదో, పవిత్రపరచుకోలేదో, వారి విషయంలో దేవా నువ్వే ప్రాయశ్చిత్తం చేయనాయనా అని దేవునికి మొరపెడితే వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడండి, వారిని ఏం చేశాడంట, స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమవుతుందా? హిజ్కియాలో ఉన్న ఆత్మ సంబంధమైన డెప్త్, ఎంత లోతైన మనిషిగా ఉన్నాడో మీరు గమనించండి. ఏమండి, మందిరానికి వచ్చిన తర్వాత కూడా మన వ్యవహారాలు మారకుండా, మన లోపాలను సరిచేసుకోకుండా, విధి విరుద్ధంగా, వాక్య విరుద్ధంగా నడుచుకున్నటువంటి మన లోపాలను బట్టి, బలహీనతలను బట్టి మీరు ఎంత ప్రార్థన చేసుకుంటున్నారు? ఏమండి, మీ కుటుంబాల్లోనే దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న పిల్లలను బట్టి మీరు దేవుని సందులో కన్నీరు గారుస్తున్నారా? వారి కోసం ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా వీరిలో నీ వాక్యానుసరమైన జీవితం అప్పుడప్పుడు లోపిస్తుంది నాయన, వీరిలోనే కాదు నాలో కూడా లోపిస్తుంది నాయన, నా జీవితంలోకి కూడా వంకరతనం వస్తుంది నాయన, విధి విరుద్ధంగా నేను కొన్నిసార్లు నడుచుకుంటున్నాను ప్రభువా. ఆ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకోవడం అనేది ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియా దాన్ని చూసుకున్నాడు, దాన్ని చూశాడు, ప్రజల్లో చూశాడు. ప్రజల కోసం ప్రాయశ్చిత్తం దేవుడే చేయునుగాక అన్నాడు. వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడంట, అంగీకరించి వారిని స్వస్థపరిచాడు. అంటే వారి మీదకి ఏ తెగులు కూడా రాకుండా ఆగిపోయిందండి.